ఈనాడోడి ఏం ఆధారం అంటే వెర్రితనానికి పరాకాష్ఠతో కూడింది. జోగి బ్రదర్స్ ఎదురుగుండా ఆధారాలు ఉంచారట, అయినా నోరు విప్పలేదు. ఏం ఆధారం? ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిన వార్తలా, లేకపోతే కనుక డబ్బులకి సంబంధించి నేను ఇచ్చానని ఆడెవడో గొట్టంగాడు చెప్పాడని చెప్పేసి అది తీసుకొచ్చి చెప్తేనా? కామన్ సెన్స్ కూడా లేని నీచ జర్నలిజం రాసేటటువంటి సందర్భంలో ప్రజలు ఏమనుకుంటారో అన్నటువంటి కనీస స్పృహ కూడా లేని నీచాతి నీచం నడుస్తూ ఉంది. ఇప్పుడు బేసిక్గా జోగి బ్రదర్స్ మీద దొంగ కేసు పెట్టింది, అది ఓపెన్ సీక్రెట్. వాడు లిక్కర్ కుంభకోణం దొరికిపోయింది, కల్తీ లిక్కర్ కుంభకోణంలో దొరకగానే వెంటనే అసలాయన్ని పక్కన పెట్టేశారు. ఇంతవరకు ఆ ఇన్ఛార్జిని వదిలేశారు. అక్కడ ఉన్నటువంటి జయచంద్రారెడ్డి ఎవరు ఉన్నాడు కదా, అతన్ని, ఆ జనార్దన్ రావు అని అతన్ని పట్టుకున్నారు. అతన్ని కూడా ఏంటి అతనితో చెప్పించారు. బ్యాంక్ లావాదేవీలు ఏమీ లేవట, క్యాష్ లావాదేవీలు ఇచ్చాడట, డబ్బులు ఎందుకు ఇచ్చాడో తెలియదట. ఇలాంటి వెర్రి వార్తలు, వెర్రి కేసు, ఈ వెర్రి కేసుకు సంబంధించి ఏమి నోరు విప్పలేదట, సాక్ష్యాలు చూపించినా కూడా. ఇది వీళ్ళ నీచ జర్నలిజం, నీచ కేసుల్ని నెత్తినేసుకునేటటువంటి వైనం.